బ్రహ్మలింగం చెరువు. దేవుడు బొమ్మలు కూడా అక్కడ, దేవుడు విగ్రహాలు, పురాతనమైన దేవాలయం. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసింది మీకు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావెలు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమ్మీడియట్గా కేసెస్ బుక్ చేయాలా. ఇటువంటి అరాచక శక్తులు, ఇటువంటి సైకోలు, ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు. మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా? చట్టం అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ. ఇదా నీ 2.0? ఇదా నీ అరాచకాలు? ఆ పాపాల ఫలితమే నీ అరెస్ట్ వంశీ. చట్టబద్ధంగా అర్ధరాత్రి పూట పోలీసులు గోడలు దోకలా, కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు, లేకపోతే కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి 70-80 రోజులు జైల్లో పెట్టలా, అక్రమ ఇవన్నీ చేయించావు. నరేంద్రని కరోనా టైంలో చేయించావు, అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు. ఇవాళ సంకల్ప సిద్ధి. ఎన్ని కోట్ల కుంభకోణం అది కూడా బయటికి రావాలా? అరే, పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని దందాలు, ఎన్ని భూ సెటిల్మెంట్లు, ఎన్ని 100 కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేశావు. హైదరాబాద్లో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, 2 రాష్ట్రాలని భూదందాలు ఎన్ని? ఇవన్నీ కూడా బయటికి రావాలా? ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటికి రావాలా? ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా? ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారిని పెట్టాడండి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారి. ఎక్కడికక్కడ భూ సెటిల్మెంట్లు, ఎక్కడికక్కడ అరాచకాలు. 9 నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు, ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకటాల పాలవ్వాలని కోరుకున్నారో, నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి, నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ 2.0 జగన్ రెడ్డి నీ డైరెక్షన్లో నీ వంశీ